రైట్ గా డీటెయిల్స్ చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు కొనసాగుతున్నాయి. మరమ్మతుల మాటున బరాజ్ల దగ్గర పాలక నేతలు విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారు. వందలాది వాహనాల్లో టన్నుల కొద్దీ ఇసుకను తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. మరోవైపు కాళేశ్వరం బరాజ్కు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మరమ్మతుల మాటన కాళేశ్వరంలో ఇసుక దందా మొదలైంది. ప్రాజెక్టు అడ్డాగా ఇసుకాసురులు తిష్టవేసి బరాజ్ను ఆనుకొని వేసిన ఇసుక మేటలను మింగేస్తున్నారు. రోజుకు టన్నుల కొద్దీ తోడేస్తూ వందలాది లారీల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకమని కేసీఆర్ లక్షల కోట్లు గోదావరిలో పారబోశారంటూ నిందలు వేసి చిందులు తొక్కిన రేవంత్ సర్కార్కు ఎట్టకేలకు ఇటీవల జ్ఞానోదయమైంది. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టులను గాలి కొదిలేయలేమని, బరాజ్కు రిపేర్లు చేసి వినియోగంలోకి తెస్తామని ప్రకటించారు. కానీ బరాజ్ పరిసరాల నుంచి రోజురోజుకు తరలిపోతున్న ఇసుక లారీలు పాలకుల కుట్రలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల ప్రకారమే పరీక్షల కోసం ఇసుక తవ్వుతున్నామని చెబుతున్నప్పటికీ అందుకు విరుద్ధంగా అన్నారం బరాజ్ దగ్గర ఇసుకను తోడేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నారం బరాజ్లో పేరుకుపోయిన ఇసుకను తీయాలని మైనింగ్ కార్పొరేషన్ టెండర్లు పిలవడం ఇసుక అక్రమార్కులకు వరంలా మారింది. ఎన్డీఎస్ఏ సూచనల పేరుతో టెండర్లు పిలవడం, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను బరాజ్ నుంచి కొల్లగొట్టడం సాధారణంగా మారింది. వాస్తవానికి నది, వాగు గర్భం నుంచి ఇసుక తీసి బయట పోసిన తర్వాత లారీలో లోడింగ్ చేయటం ఆనవాయితీ. కానీ కాళేశ్వరం బరాజ్ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పూస్కుపల్లి, బ్రాహ్మణపల్లి 1, బ్రాహ్మణపల్లి 2, అంబట్పల్లి, అన్నారం 1, అన్నారం 2 ఈ 6 క్వారీల నుంచి 600 నుంచి 700 లారీల్లో ఇసుక తరలిపోతున్నది. ఒక్క అన్నారం బరాజ్ నుంచే రోజుకు 300 లారీల్లో తరలిస్తున్నారు. అధికారికంగా బయటికి కనిపించే ఈ లెక్కల కంటే రెట్టింపు స్థాయిలోనే తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఒక్కో లారీకి క్వారీల్లో అక్రమంగా 5,000 రూపాయలు వసూలు చేసినా ఒక్క అన్నారం బరాజ్ నుంచే రోజుకు 15 లక్షల రూపాయలు వసూలవుతున్నట్టు సమాచారం. ఈ సొమ్మును క్వారీల కాంట్రాక్టర్లు టీజీఎండీసీ అధికారులకు వాటాలు పంచారనేది బహిరంగ రహస్యమని, అందుకే అధికారులకు ఇక్కడి దందా తెలిసినా పట్టించుకోరనే ఆరోపణలున్నాయి. అన్నారం బరాజ్ దగ్గర ఏ సంవత్సరం ఎంత ఇసుక తీశారు, ఎంత తీయాలి అనే లెక్కలు చెప్పేందుకు అధికారులు ముందుకు రాకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. బరాజ్ సమీపం గేట్ల మధ్యలో మేట వేసిన ఇసుకతో పాటు బరాజ్ బేస్ కన్నా దిగువకు ఎట్టి పరిస్థితుల్లో తోడకూడదని, ఒకవేళ అలా చేస్తే అది బరాజ్ ఉనికికే ప్రమాదమని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ టీజీఎండీసీ అధికారులు మాత్రం అన్ని నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయంటూ కొట్టిపారేస్తున్నారు. అన్నారం బరాజ్ కు ఆఫ్ స్ట్రీమ్ లో 1,00,000, డౌన్ స్ట్రీమ్ తో 1,50,000 టన్నుల ఇసుకను ఇప్పటి వరకు తీశామని ఓ అధికారి తెలిపారు. టెండర్ అగ్రిమెంట్ ప్రకారం ఆఫ్ స్ట్రీమ్ లో 6.90 లక్షల మెట్రిక్ టన్నులు, డౌన్ స్ట్రీమ్ లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీయాల్సి ఉన్నదని చెప్పారు. అయితే అది తాము పరిశీలించినప్పటి విషయమని, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూసి చెప్తామన్నారు. దీంతో అన్నారం బరాజ్ పరిసరాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అనుమానాలు మరింత బలపడుతుండడం గమనార్హం. ఇసుక తవ్వకాలు, లోడింగ్ కాంట్రాక్టర్లంతా అధికార పార్టీ నేతలే ఉన్నారని తెలుస్తున్నది. నిబంధనలను ఉల్లంఘించి సర్కార్కు సమకూరాల్సిన ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారని, ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గోదావరి నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో గోదావరి ఇసుకకు గిరాకీ ఉండగా ఇదే అదునుగా పరిమితికి మించి ఇసుక రవాణా చేస్తున్నారు. లారీల యజమానులు ప్రభుత్వానికి చెల్లించిన డీడీ కంటే ఎక్కువ మొత్తంలో లోడింగ్ చేస్తున్నారు. ప్రతి లారీలోనూ 2 బకెట్లను అక్రమంగా నింపుతున్నారని,
అలా నింపిన లారీ లోడ్లకు బయట మార్కెట్ విలువ తక్కువలో తక్కువ 30 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. క్వారీల్లో ఇసుక లోడింగ్, కాంటా ప్రక్రియను పర్యవేక్షించాల్సిన మైనింగ్ అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కాంగ్రెస్ చేస్తున్న కుట్రలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు. మేడిగడ్డ బరాజ్పై కుట్రలు చేసింది చాలదన్నట్టు అన్నారం బరాజ్ను కూల్చే కుతంత్రాలకు తెరతీశారా అని నిలదీశారు. నిబంధనలను పాతరేసి ఏకంగా బరాజ్ కిందే భారీ ఎక్స్కవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు, అతిపెద్ద నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బరాజ్ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకత్వాన్ని అన్నదాతలు క్షమించబోరని కేటీఆర్ హెచ్చరించారు. కాళేశ్వరం బరాజ్కు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు.